పార్లమెంట్ ఎన్నికలపై తెలంగాణ బీజేపీ నేతలు సమీక్ష చేస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్ ఈ సమావేశానికి హాజరయ్యారు. జిల్లా అధ్యక్షులు పార్లమెంట్ ఇన్ఛార్జ్లతో సమీక్షా సమావేశం కొనసాగుతోంది. ఎన్నికలు జరిగిన తీరు, బీజేపీ శ్రేణుల భాగస్వామ్యం, నేతల పనితీరుపై అభిప్రాయ సేకరణ చేస్తూ ఉన్నారు. తెలంగాణ పార్లమెంట్ ఎన్నికలు, పార్టీ పరిస్థితిపై కేంద్ర పార్టీకి నివేదిక ఇవ్వనున్నారు అభయ్ పాటిల్. ఎన్టీవీ స్క్రీన్ పై దృశ్యాలు చూస్తూ ఉన్నాము. పార్లమెంట్ ఎన్నికలపై తెలంగాణ బీజేపీ నేతలు సమీక్ష చేస్తూ ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికల ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్ ఈ సమావేశానికి హాజరయ్యారు. జిల్లా అధ్యక్షులు పార్లమెంట్ ఇన్ఛార్జ్లతో సమీక్షా సమావేశం కొనసాగుతూ ఉంది. ఎన్నికలు జరిగిన తీరు, బీజేపీ శ్రేణుల భాగస్వామ్యం, నేతల పనితీరుపై అభిప్రాయ సేకరణ చేస్తూ ఉన్నారు. తెలంగాణ పార్లమెంట్ ఎన్నికలు, పార్టీ పరిస్థితిపై కేంద్ర పార్టీకి నివేదిక ఇవ్వనున్నారు అభయ్ పాటిల్. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ మహేష్ బీజేపీ ఆఫీస్ దగ్గర నుంచి లైవ్లో అందుబాటులో ఉన్నారు. మహేష్, పార్లమెంట్ ఎన్నికలపై తెలంగాణ బీజేపీ నేతలు సమీక్ష చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఏ అంశాలపై ప్రధానంగా ఫోకస్ పెట్టారు ఈ సమీక్షలో? ఏదైతే తెలంగాణ సంబంధించినటువంటి ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు, దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు జరిగినటువంటి నేపథ్యంలో తెలంగాణ ఎన్నికలకు సంబంధించినటువంటి దానిపైన ఈరోజు బీజేపీ సమీక్ష ఏర్పాటు చేసింది. 17 పార్లమెంటు స్థానాల్లో బీజేపీ ఎలాంటి పర్ఫార్మెన్స్ చూపిందని దానిపైన బీజేపీ నేతలతో అభయ్ పాటిల్, ఏదైతే తెలంగాణ సంబంధించినటువంటి పార్లమెంట్ ఎన్నికల ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్ సమావేశమయ్యారు. ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ, అదేవిధంగా పార్టీ జిల్లా అధ్యక్షులు, పార్లమెంటు ఇన్ఛార్జులతో ఆయన విడివిడిగా సమావేశమయ్యారు. వారి యొక్క అభిప్రాయాలు తీసుకున్నటువంటి నేపథ్యం. ఈ భేటీకి బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ కూడా హాజరయ్యారు. ఏదైతే ఎన్నికలు జరిగినటువంటి సరళి కావచ్చు, పార్టీ పర్ఫార్మెన్స్ కావచ్చు, పార్టీ శ్రేణులు ఏ విధంగా కష్టపడ్డది, పనిచేసిన వారు ఎవరు పని చేయలేదు, ఈ అంశాలన్నిటిపైన ఈరోజు జరిగినటువంటి భేటీలో సమీక్ష, వారి యొక్క అభిప్రాయాలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా సమీక్ష కూడా చేసినటువంటి నేపథ్యం. ఎవరైతే ఎన్నికల్లో కష్టపడి పనిచేశారో వారికి భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ అన్నారు. ఎవరైతే ఎన్నికల్లో పనిచేయలేదో వారి విషయంలో పార్టీ కఠినంగా ఉంటుందనేటువంటి విషయాన్ని కూడా ఆయన ఈరోజు స్పష్టం చేసినటువంటి నేపథ్యం. ఏవైతే ఈరోజు తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు సందర్భంగా జరిగినటువంటి సరళి ఏదైతే ఉందో ఆ సరళిపైన ఈరోజు జరిగినటువంటి సమావేశంలో బీజేపీ నేతలు సంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది. బీజేపీ భారీగా మంచి పర్ఫార్మెన్స్ చేసింది. ఎక్కువ సీట్లను కూడా, డబుల్ డిజిట్ సీట్లను తాము సంపాదించబోతున్నాం అన్నటువంటి విషయాన్ని కూడా ఈరోజు జరిగినటువంటి సమీక్ష సమావేశంలో ఎన్నికల్లో భాగస్వామ్యమైనటువంటి నేతలు చెప్పినటువంటి నేపథ్యం. ఊహించే దానికన్నా ఎక్కువ ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పేసి కూడా ఈరోజు జరిగినటువంటి మీటింగ్లో నేతలు తమ అభిప్రాయంగా చెప్పారు. రఫీ, ఇక ఈరోజు జరిగినటువంటి మీటింగ్ సంబంధించినటువంటి విశేషాలు కావచ్చు, ఎన్నికలు జరిగినటువంటి సరళిపైన కావచ్చు, వీటన్నిటిపైన ఒక రిపోర్ట్ తయారు చేసి బీజేపీ కేంద్ర నాయకత్వానికి అభయ్ పటేల్ అందించనున్నారు. అందులో భాగంగానే ఈరోజు ఈ భేటీ జరిగింది. భేటీలో పార్టీకి సంబంధించినటువంటి అన్ని అంశాలపైన, ఎన్నికల్లో జరిగినటువంటి అన్ని అంశాలపైన కూడా చర్చ జరిగింది. ప్రస్తుతం ఈ సమావేశం జిల్లా పార్లమెంటు కన్వీనర్లతో కొనసాగుతుంది. రఫీ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ మహేష్. రైట్, అది జిల్లా అధ్యక్షులు పార్లమెంట్ ఇన్ఛార్జ్లతో సమీక్షా సమావేశం అయితే కొనసాగుతోంది. ఎన్నికలు జరిగిన తీరు, బీజేపీ శ్రేణుల భాగస్వామ్యం, నేతల పనితీరుపై అభిప్రాయ సేకరణ చేస్తూ ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికలపై తెలంగాణ బీజేపీ నేతలు ప్రస్తుతం అయితే సమీక్ష నిర్వహిస్తూ ఉన్నారు.